రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధలకు రంగం సిద్ధమవుతుంది. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ విలువ పెంపుదల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో భూముల విలువ పెంపుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూన్ నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని తెలిసింది. భూముల విలువ పెంపునకు సంబంధించి ఆదాయ మార్గాల అన్వేషణకు ప్రభుత్వం నియమించిన రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సమావేశమైన సబ్ కమిటీ భూముల విలువను పెంచేందుకు మార్గం సుగమం చేసింది. వాస్తవానికి భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితమే భావించింది. ఇందుకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఎక్కడెక్కడ ఎంతెంత పెంచాలో నివేదికలో పొందుపరిచింది. అయితే అప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉండడం, క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచితే మరింత నష్టం జరుగుతుందని, ప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తుందనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని నివేదికను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ నివేదికను బయటికి తీస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నాటి నివేదికలను ముందుగా సబ్ కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాత కేబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలను గమనిస్తే భూముల విలువ పెంపు తథ్యమని స్పష్టమవుతుంది. ప్రజల మీద భారీగా భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువను ప్రాంతాలను బట్టి 10% నుంచి 30% పెంపును ప్రతిపాదించింది. ప్రభుత్వం మాత్రం గరిష్ట పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అంటే భూముల విలువ ప్రస్తుతం ఉన్న ధరలపై 30% వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భారీగా పెంచేందుకు సిద్ధమవుతుందని తెలిసింది. భూముల ధరను పెంచితే అనివార్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ప్రాంతంలో గజం భూమి విలువ 7,500 ఉన్నదనుకుంటే 30% పెంపుదలతో ఈ ధర 9,750కి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి 100 గజాల ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% కింద 56,250 చెల్లించాలి. కానీ ఇప్పుడు ధరతో పెంపుతో భూమికి 73,125 చెల్లించాల్సి ఉంటుంది. అంటే గతంతో పోల్చితే భూమి కొనుగోలుదారులు 16,875 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.